నమస్తే వెల్కమ్ టు చోటా చెఫ్. ప్రతిరోజు లాగే సరికొత్త రుచులు చూపించడానికి వచ్చేసింది మన చోటా చెఫ్. ఏంటి నేను ఒక్కదాన్నే వచ్చారనుకుంటున్నారా? కాదు కాదు కాదు, ఇవాళ ఒక స్పెషల్ డాన్సర్ని నేను ఇన్వైట్ చేయబోతున్నాను. తను ఎవరో తెలుసా? అనన్య. లెట్స్ వెల్కమ్ అనన్య. హాయ్. హాయ్. నేను ఎవరో తెలుసా? తెలుసు. ఎవరిని? జెసికా అక్కవి. ఓకే అండి, చూసారు కదా నేను చాలా ఫేమస్ అయిపోయాను అనమాట. సో తర్వాత అంతా తెలుసుకుందాము. వంట స్టార్ట్ చేసేస్తాను. ఇవాళ నేను చెప్పే వంట పేరు మసాలా స్ప్రౌట్స్. దానికి కావాల్సిన పదార్థాలు మీరు చూసేయండి. మసాలా స్ప్రౌట్స్కి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, స్ప్రౌట్స్, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పుదీనా, స్ప్రింగ్ ఆనియన్స్, గరం మసాలా, బటర్. కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దామా? స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు ప్యాన్. ఓ మై గాడ్ జాగ్రత్త. అందులో మనం బటర్ వేసుకుందాం. నాతో ఒక అమ్మాయి చేస్తుంది, కావేరి అని. బటర్ దొరికితే చాలా తినేస్తుంది అంతే అసలు. అవును, కావేరితో మీ అక్క చేసింది కదా అమర్త్య. ఈ బటర్ కరిగిపోయింది కదా. ఇప్పుడు స్వీట్ కార్న్ వేసుకుందాం. ఓకే, కాస్త ఫ్రై చేస్తూ ఉంటాను. అవును, నీకు భాగమతి మూవీలో ఒక డైలాగ్ వచ్చాను కదా. అవును, చెప్పు. వస్తూ పోతుంటే నన్ను పశుల కొట్ట భాగమతి అడ్డ. అమ్మో, చాలా పవర్ఫుల్గా చెప్పింది. పంపు తీసి మన చోటా చెఫ్ భాగమతి వచ్చేస్తుందేమోలే. మా చోటా చెఫ్కి ఒకసారి అరుంధతి భాగమతి అని ఇద్దరు వచ్చారు తెలుసా. యాక్చువల్ వాళ్ళ చైల్డ్హుడ్ భాగమతి అండ్ చైల్డ్హుడ్ అరుంధతి. ఓకే, ఇది ఫ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు మనం స్ప్రౌట్స్ వేస్తాం. దీన్ని కూడా మనం కలుపుకుందాం. అవును, మీ అక్క టాపర్ అని చెప్పింది, నువ్వు కూడా టాపరేనా? నేను క్లాస్ లో ఫస్ట్. అబ్బో, మరి మీ అక్కతో పోలిస్తే నువ్వు ఎక్కువ తక్కువ? ఎక్కువ. అది అలా ఉండాలి. మరి నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? తెలుగు. ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకుంటా. అవును. చూసారా, ఇంగ్లీష్ మన మదర్ టంగ్. తెలుగు కూడా చాలా బాగా వచ్చు మా అనన్యకి, తెలుసా? మీరు కూడా నేర్చుకోండి. సో ఇది బాగా కలిపాం కదా. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్. నీకు బుక్స్ ఇష్టమా, గేమ్స్ ఇష్టమా? అసలు మా ఇద్దరిలో ఎన్ని సిమిలారిటీస్ ఉన్నాయో తెలుసా. బుక్స్ ఇష్టం లేదు, గేమ్స్ ఇష్టం లేదు, నాకు ఫోన్ ఇష్టం తెలుసా. వంట చేసావా ఎప్పుడైనా ఇంట్లో? చేయలేదు. అమ్మో, ఏ సరే, ఇది ఈజీగానే ఉంది కదా, తెలుస్తుంది కదా. ప్యాన్లో అన్నీ ఇలా వేసాడమే, కలిపడం అంతే కదా. ఇది నేర్చుకుని మీ అక్క మీ మమ్మీ వాళ్ళకి చేయ, ఓకేనా? పక్కా బాగుంటుంది చూడు. అంటే నేను చేస్తే అఫ్కోర్స్ చాలా బాగుంటుంది. ఐ కాంట్ రిగ్రెట్. ఇప్పుడు పచ్చిమిర్చి. అవును, నువ్వు ఇప్పటికీ చాలా సినిమాలు చేసావు కదా. ఏమేమి సినిమాలు చేసావు? ముగ్గురు కృష్ణులు ఒక రాధా, ఇన్ ఇండియా, పంతం, సాక్ష్యం, ఇంకా తమిళ సినిమా, కానీ దానికి పేరు పెట్టలేదు. అన్ని సినిమాలు చేసావు కదా, అందులోకి డైలాగ్ చెప్పు. ఆ డైలాగ్స్ ఏం ఉండవు. అవునా, సరే అయితే నీకు పాట పాడడం వచ్చా? వచ్చు. పాడు. రంగమ్మ మంగమ్మ వచ్చి నా గోరు గిల్లుతుంటే, గొల్లమ్మ వచ్చి నా గోరు గిల్లుతుంటే, గుల్లచ్చి ముట్టిన సొరుగుతుంటే, ఉప్పుమా అంటూదడు, ఉత్తమాటకైనా నన్ను ఉరుకోబెట్టడు, పిచ్చి ఊసులను ముంగి తెలుతుంటే, మర్చిపోయి మిరపకాయ కొట్టినానంటే, మంటమ్మా అంటి చూడరు, మంచి నీరైనా చెట్టుకి ఒడుగు. అంతేనా? అంతే. చాలా బాగా పాడా. ఓకే, ఇప్పుడు మనం కొంచెం
ఉప్పు 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 వేసుకుందాం, కొంచెం చాలు ఉప్పు. అలాగే గరం మసాలా కూడా వేసుకుందాం. ఓకే, ఒకసారి బాగా కలుపుకుందాం. నీకు చోటా చెఫ్లో ఎవరు ఎక్కువ ఇష్టం? ఎక్కువ ఆకే ఇష్టము. వేస్తుంది. దేవుడా ఈ పాపని క్షమించుడి. సో దీన్ని ఇలా 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 బాగా కలిపేసాం కదా. లాస్ట్కి ఫైనల్ టచ్, అంటే టచ్ కాదు, ఫైనల్ గేమ్ వేయాలి అని పుదీనా. లలలలలా. ఇప్పుడు దీన్ని ఇలా ఇలా కలిపేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకేనా? అవును, నీకు ఓన్లీ అక్కనా? ఒక్క అక్కే. కావేరి ఎక్కువ ఇష్టమా? నేను నా పేరు చెప్పాను. మీ అక్క అంటే ఎక్కువ ఇష్టమా? కావేరి ఎంజాయ్. అవును, నీ డ్రీమ్ ఏంటి? డాక్టర్. అయితే కావాలని నేను జ్వరం తెప్పించేసుకుని నీ దగ్గరకు వస్తాను. ఓకేనా? ఫ్రీగా ఇవ్వాలి టాబ్లెట్లు. మరి సరే. మరి ఇందాక పాట అసలు అదిరిపోయేటట్టు పాడావు. ఇంకేమైనా పాట వచ్చా? పాడు. వచ్చిండే మెల్లగా వచ్చిండే, బిస్కెట్ వేసిండే, గమ్మున కూర్చొని ఆడే, సన్నగా నవ్విండే, గాయం చేసిండే, ముద్దానికి పోకుండా మస్తు ఎంత క్యూట్గా పాడింది. అవును, ఫస్ట్ క్లాస్ కదా? అసలు ఫస్ట్ క్లాస్ లాగా ఉందా? ఆ అల్లరి, ఆ హైట్, నేను కొంచెం ఎక్కువ హైట్ ఉన్నాను. ఓకే, మరి మన రెసిపీ అయిపోయింది కదా, సర్వ్ చేసేద్దామా? అబ్బౌలి. నీ ఫేవరెట్ కలర్ ఏంటి? రెడ్. నా ఫేవరెట్ కలర్ ఏంటో తెలుసా? బ్లాక్. ఎస్, బ్లాక్కి అన్ని కాంబినేషన్స్ బాగుంటాయి కదా. అది కానీ ఒక్కరోజు నీకు రెడ్ అంటే ఇష్టం అని నేను రెడ్ కలర్ వేసుకుని వచ్చాను. థ్యాంక్ యూ. ఓకే, మనం మసాలా స్ప్రౌట్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ మరోసారి చూసేయండి. మసాలా స్ప్రౌట్స్కి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, స్ప్రౌట్స్, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పుదీనా, స్ప్రింగ్ ఆనియన్స్, గరం మసాలా, బటర్. మసాలా స్ప్రౌట్స్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని బటర్ వేసి, బటర్ కరిగిన తర్వాత అందులో స్వీట్ కార్న్, స్ప్రౌట్స్, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, గరం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మసాలా స్ప్రౌట్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ ఇస్తావా? జాగ్రత్త, కాలుద్దు. బాగుందా? నిజంగానే నచ్చిందా? నేను టేస్ట్ చేసి చెప్తాను. బాగోదు అన్నది ఏం లేదు అసలు, ఒక దహి పొటాటో తప్ప. ఓకే, నిజంగా అసలు అదిరిపోయిందండి. మీరు పక్క ట్రై చేయాలి కదా. ఓకే అండి, ఇది ఇవాళటి చోటా చెఫ్. మన అనన్య మనల్ని సూపర్గా ఎంటర్టైన్ చేసింది కదా. నెక్స్ట్ టైం ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్.